Light, camera, rolling, music. ఆయనే చిన్న బడ్జెట్తో పెద్ద విజయాలు సాధించాలంటే యూత్ని టార్గెట్ చేయాలి. అలా యూత్ని టార్గెట్ చేయాలంటే యూత్కి సంబంధించిన సబ్జెక్టులు ఉండాలి. అలాంటి సబ్జెక్ట్స్తో మనం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ కొడతామని ఆ మధ్య కొన్ని సినిమాలు వరుసగా హిట్ అయినాయండి. అలా హిట్ అయిన సినిమాల్లో ఓ సినిమా ఓ రొమాంటిక్ క్రైమ్ స్టోరీ. ఇదంతా ఎందుకు రేపు చెప్తా ఇది ఎనరా ఆ సినిమా దర్శకుడు ఎవరు? సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారంటే అది సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఆ సినిమాకి సీక్వెల్గా ఆయన దర్శకత్వంలో మన ఎవరైనా రవీంద్ర బాబు గారు నిర్మాతగా ఆ శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ మీద మనం మనోజ్ నందన్ ప్రియాంక పల్లవి కాంబినేషన్ లో మరో రొమాంటిక్ లవ్ స్టోరీని మనం ముందుంచారు. అదే ఓ క్రిమినల్ ప్రేమ కథ. ఈ కథ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది. తన కుటుంబం అనుకోకుండా ఇబ్బందులకు గురైతే తన మేనమామ సంరక్షణలో పెరుగుతుంది హీరోయిన్ అంటే మేనమామను దేవుడిగా భావిస్తుంది. కంచె చేను వేసినట్టు అలా దేవుడిగా భావించిన ఆ మేనమామే ఈ అమ్మాయి మీద సెక్సువల్ హెరాస్మెంట్ అంటే రాక్షసత్వంగా అతి జుగుప్సకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ మేనమామ మీద ఆ అమ్మాయి కలిగిన కసి, కోపం, ద్వేషం అతన్ని చంపేయాలనే పరిస్థితికి దారితీస్తుంది. ఆ పరిస్థితిని తన ప్రియుడికి తెలియజేస్తుంది. తన ప్రియురాల కోసం తన ప్రియురాల మేనమామను చంపడానికి డిసైడ్ అవుతాడు హీరో. అనుకోకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్లాన్ కొంచెం ఒక సంఘటన వాళ్ళ ఇబ్బంది కలిగి బెడిసి కొడుతుంది. దానివల్ల ఆ మర్డర్ జరగకుండానే ఈ హీరో మీద క్రిమినల్ కేసు ఆపాదింపబడుతుంది. దాంతో ఈ హీరోని జైల్లో పెడతారు. జైల్లో ఉన్న హీరో కోసం హీరోయిన్ ఏం చేసింది, జైల్లో ఉన్న హీరో ఈ హీరోయిన్ కోసం ఏం చేశాడు అనేది చివరి వరకు ఒక అత్యంత ఉత్కంఠగా నడిచే ఒక విభిన్నమైన ప్రేమ కథగా మనం ముందుంచిన కథ ఈ కథ. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించుకున్నారు డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్. అందుకని అభినందించాలి. కాకపోతే హీరోయిన్ మేనమామ చేసే హెరాస్మెంట్ సన్నివేశాల్లో ఓ 3 సన్నివేశాలు మాత్రం కొంచెం జుగుప్సాకరంగా ఉన్నాయి. ఈ 3 సన్నివేశాలు తొలగిస్తే ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులనే కాకుండా మిగతా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉందిరా. అమ్మాయిలు 4 రకాలు: పద్మిని, అశ్విని, శాకిని, డాకి. రే నీకొక్క భాషలో బూతులు వస్తే నాకు రూపాయి నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో బూతులు వచ్చి రా సచ్చినోడా. చాక్లెట్స్ బంగారం. ఇది నాకే చాక్లెట్ ఇచ్చిందంటే ఇది మామూలు కంచు కాదు. ఇక ఈ సినిమాలో నటి గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన హీరో మనోజ్ నందన్ గురించి. ఈ సినిమాకి ఫస్ట్ హైలైట్ మనోజ్ నందన్ పెర్ఫార్మెన్స్ కదా. దాని తర్వాత హీరోయిన్ ప్రియాంక పల్లవి. కొత్త పిల్ల. ఈ పిల్లకి గ్లామర్ ఉందా లేదా నిశ్చయం పక్కన పెడితే సరతలు లేని పెర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టే కదా. దాని తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ గా చేశారు దివ్య అని, తర్వాత మన్ప్రీత్ కౌర్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు 10 మార్కులు చేశారు. తర్వాత మన వైజాగ్ ఆయన పేరు చెప్తారు సత్యన్ గారు యాక్ట్ చేశారు. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ ఎంతో మంది హీరోలకి యాక్టింగ్ నేర్పారు. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడడం ఏంట్రా. కరెక్ట్. దాని తర్వాత మరి మిగతా పాత్రలో మన హీరో ఫ్రెండ్ గా చేశారు ఒక అతను ఎవరో అనిల్ కళ్యాణ్. మంచి ఫ్యూచర్ ఉంది కదా. దాని తర్వాత ఫోటో స్టూడియో ఓనర్ కింద ఒక ఆయన చేసాడు రా సముద్రం వెంకటేష్. అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ రా, మంచి ఫ్యూచర్ ఉంది. పెద్ద మంచి గారు చూస్తే మనం వదిలిపెట్టరు, అసలు వదిలిపెట్టరు. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ఎఫ్ఎం బాబాయ్. ఎందుకంటే ఈ మధ్య కమెడియన్ గా బాగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోనర్ ఏదైతే ఉందో అతను కూడా పడహేది. కేవలం డైలాగ్ కామెడీతోనే కాకుండా తన బాడీ లాంగ్వేజ్ తో కూడా మన అందరినీ ఎంటర్టైన్ చేయగల కమెడియన్ ఎఫ్ఎం బాబాయ్. కరెక్ట్ గా చెప్పు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ సుబ్బు జేమ్స్. పర్వాలేదు. దాని తర్వాత మ్యూజిక్ వచ్చి ప్రవీణ్ ఎమ్మడి. సాంగ్స్ మాట ఎలా ఉన్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై. మరి ఎడిటింగ్ అర్చన ఆనంద్. గుడ్.
దాని తర్వాత నిర్మాత ఎక్కలి రవీంద్రబాబు, మంచి ప్రయత్నం చేశారు కదా. తర్వాత క్యాప్టెన్ కథా మాటల దర్శకత్వం మన సునీల్ కుమార్ రెడ్డి గారు. రొమాంటిక్ క్రైమ్ స్టోరీతో సక్సెస్ కొట్టే సునీల్ కుమార్ రెడ్డి గారు దానికి సీక్వెల్ గా మనకి ఈ క్రిమినల్ ప్రేమ కథని అందించారు. మరే ఈ సినిమాను కూడా ఉత్కంఠ కలిగేలాగా రూపొందించారు. కరెక్టే. అవునే, కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం జుగుప్స కలిగించే ఆ 3 సన్నివేశాలు కూడా పక్కన పెట్టే మిగతా వర్గ ప్రేక్షకులు అందరూ కూడా మిమ్మల్ని చుట్టుముట్టేస్తారండి. బాగా చెప్పిడి. చిన్న సినిమాలు ఎప్పుడూ యూత్ని టార్గెట్ చేసి రూపొందిస్తున్నారండి. మిగతా వర్గ ప్రేక్షకులు అందరూ థియేటర్కి వచ్చినా రాకపోయినా ఈ వర్గం వారు ఖచ్చితంగా థియేటర్కి వస్తారనే నమ్మకంతో వీళ్ళకి కావాల్సిన రొమాన్సు, లవ్, ఆ క్రైమో ఏదో మిక్స్ చేసి ఒక కథను రూపొందించేస్తే వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారని ఒక నమ్మకం. అయితే ఇలాంటి నమ్మకంతో విడుదలైనటువంటి ఎన్నో సినిమాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి, ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యాయి. ఈ సక్సెస్ అయినట్లు ఏదో కొత్త పాయింట్ ఉండబట్టి సక్సెస్ అయ్యాయి. సో ఏ సినిమా సక్సెస్ అవ్వాలన్నా కథలో కొత్త పాయింట్ ఉండాలి. అలాంటి కొత్త పాయింట్తో మన సునీల్ కుమార్ రెడ్డి గారు గతంలో రూపొందించిన ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఈ సినిమా సక్సెస్ అవడంతో ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు మన ముందుంచిన కథ ఓ క్రిమినల్ ప్రేమ కథ. ఇందులో కూడా వాస్తవ పాయింట్ని తీసుకుని కొంచెం కొత్తగా రూపొందించాలని తాపత్రయంతో ఉత్కంఠగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఇందాక మావాడు అన్నట్టు ఒక ఆ 2-3 జుగుప్స్ కల్పించే సన్నివేశాలను కొంచెం డైలాగ్ ద్వారా ఏదైనా అవాయిడ్ చేయగలిగితే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే యూత్ కోసం ఈ సినిమా తీసాం కాబట్టి యూత్ చూస్తే చాలనుకుంటే అక్కర్లేదు, కానీ అన్ని వర్గాలు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఆ ఇబ్బందిని తొలగిస్తే బాగుంటుంది. ఏదేమైనా చిన్న సినిమా నిలబెట్టడం కోసం ఓ చిన్న సినిమాను రూపొందించి సక్సెస్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అలాంటి సక్సెస్ పందాలో ఈ సినిమాను రూపొందించినందుకు ఈ చిత్ర దర్శకుడు మన సునీల్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నిర్మాతని, నటీనటుల్ని అందరినీ అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, మరి అన్నీ చూసి చెప్పాలని వెళ్ళాలి. కాబట్టి మీరు ఈ క్రిమినల్ ప్రేమ కథను చూసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్ళొచ్చేస్తాను. ఉంటానండి. మీ ఎర్రబాబు అండి.